బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. యవ్వనంగా ఉండడానికి సాధనా మార్గాలు ఏంటి అంటారు. ఎవరికి నిత్య యవ్వనం కావాలి అంటే అందరికీ నిత్య యవ్వనం కావాలనిపిస్తుంది. ఈ మానవ జీవితం ఒక పరిణామ క్రమంలో ఉంటుంది. మానవ జీవితంలో ఎప్పుడు యవ్వనం అనేది ఉండిపోతే ఇక తర్వాత పరిణామ దశలు ఆగిపోయినట్టు. కాబట్టి పరిణామ దశలు ప్రతి మానవుడికి ప్రతి జీవికి అతి సహజము, సాధారణము, ప్రాకృతికము. కాబట్టి ఎప్పుడు యవ్వనంలో ఉండిపోవాలి అనేటటువంటి ఆలోచన అంత మంచిది కాదేమో. ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అని అనుకోవడంలో తప్పులేదు. అయితే ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. కాకపోతే ప్రారంభదోషం చేత ప్రతి ఒక్కరికి కూడా జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేటటువంటి పరిణామ దశలు ప్రతి జీవికి ఉంటాయి. అలాగే సాధకుడికి కూడా ఇది ఆహ్వానించదగినటువంటి విషయం. అంచేత నిత్యం యవ్వనంగా ఉండాలి అని అనుకోవడం అంత మంచిది కాదేమో. ఎందుకంటే యవ్వనంలో ఉండిపోతే తర్వాత వచ్చేటటువంటి బాధలు, యవ్వనం ద్వారా వచ్చేటటువంటి బాధలు కూడా మీరు అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఏదైనా మనకి జన్మ వస్తుంది. జన్మించిన తర్వాత బాల్యం ఉండాలి. బాల్యం తర్వాత కౌమారం ఉండాలి. కౌమారం తర్వాత యవ్వనం రావాలి. యవ్వనం తర్వాత వృద్ధాప్యం అనేది అది సహజంగా వస్తుంది. ఈ దశలన్నింటినీ అనుభవించిన వాడే పరిపూర్ణమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దబడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూను వృద్ధత్వం అంటే ముసలితనం కాదు. జ్ఞానంతో, అనుభవంతో, వయస్సుతో వృద్ధి చెందినటువంటి వాడు వృద్ధుడు. అందుకే వృద్ధుడని పిలిపించుకోవడంలో చాలా గొప్పతనం ఉంది. ఈ మధ్యన అందరూ కూడా వృద్ధుడంటే ఊరుకోవడం లేదు, సీనియర్ సిటిజన్ అని. అలా కాదు. వృద్ధత్వం అంటే అర్థం ఏమిటంటే బాల్యము, కౌమారము, యవ్వనము, అలాగే వయస్సు చేత ఇన్ని స్టేజ్ల్లో, ఇన్ని పరిణామ క్రమంలో బాల్యంలో అనుభవించినటువంటి అనుభవం, యవ్వనంలో అనుభవించినటువంటి అనుభవాన్ని, అలాగే మనం వృద్ధాప్యానికి వచ్చేసరికి మనకి పరిపూర్ణమైనటువంటి మానవత్వం అనేది మనం తెలుసుకోగలుగుతాం మన యొక్క జీవితంలో. ఆ అనుభవాలతో వృద్ధి చెందినవాడే వృద్ధుడు. కాబట్టి వృద్ధులుగా ఉండడానికి, మంచి బుద్ధిని కలిగి వృద్ధులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిత్య యవ్వనం అనేది కోరుకుంటాం అంత మంచిది కాదేమో. నిత్య ఆరోగ్యంగా ఉండడం అనేది కోరుకోండి. అది ఆ యొక్క ఆధ్యాత్మిక సాధన వలన సాధ్యమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.